శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం తెట్టు మండల ప్రాథమికోన్నత పాఠశాలలో కొత్తగా నాడు నేడు ఫేజ్ 2లో కడుతున్న భవనం యొక్క సబ్జా రాత్రి 9 గంటల సమయంలో కూలిపోయింది. ఇలాంటి సబ్జాలు మొత్తం 6 ఉన్నాయని, అవి కూడా పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. నూరి ఛానల్ ఆ ప్రదేశాన్ని పరిశీలన చేయగా పనులు అత్యంత నాసిరకంగా చేసి ఉన్నాయి. సబ్జాకి పిల్లరికి కేవలం 2 అడుగుల దూరం ఉన్న 2 రాడ్లు వేసి పిల్లరికి కలిపి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇదే పగలు స్కూల్ టైంలో జరిగి ఉంటే పిల్లలు అక్కడే ఆడుకుంటూ ఉండేవారు, వారికి ప్రమాదం జరిగి ఉండేది. దీనిలో గతంలో ఈ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన అతను, కాంట్రాక్టరు, పర్యవేక్షణ చేయవలసిన ఇంజనీరు అవినీతికి పాల్పడి నాసిరకంగా కట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్కూలు పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయని, పిల్లలు ఇసుకలో కూర్చొని చదువుకోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. కబ్జా పడిపోయింది, నాసిరకం పనులు చేసి ఎంతో పిల్లకాయలు పెద్దోళ్ళు ఆ సైడ్ రోడ్డు పక్కన అందరూ నడిచే దావది. దాంట్లో పడిపోయినందువల్ల పెద్దోళ్ళు ప్రమాదం కానీ పైన చనిపోయేది. పిల్లకాయలు ఎప్పుడు ఆడుకుంటుంటారు. ఇంకా 4 ఉన్నాయి సబ్జాలంట. అదేవిధంగా అది కానీ చాలా ప్రమాదం. పిల్లకాయలకి స్కూల్కి పంపించడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. పెద్దోళ్ళకి చెప్పారు, అందరం వచ్చి ఇప్పుడు స్కూల్ జరగకుండా ఆపాం. ఇప్పుడు దాని నుంచి అధికారులు పరిష్కారం చేయాలి. మరి ఒక గ్రామ పెద్ద ఉన్నారు, అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ప్రభుత్వం ఏమో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ఉన్నాయని, అన్ని వసతులు ఉన్నాయని ఈ విధంగా స్పందిస్తుంది. మరీ ఘోరమైన పరిస్థితుల్లో ఈ స్కూల్స్ ఉంటే ఈ విధంగా చెప్పి జనాల్ని మోసం చేయడం తప్ప ఈ ప్రభుత్వం కొంచెం సిగ్గు ఉంటే ఇలాంటి పనులు జరగకుండా ఈ విధంగా చేయకుండా ఉంటారని ఆలోచిస్తున్నాం. ఇది చూస్తుంటే స్కూల్ మాదిరిగా లేదు, చిన్న ఇది కాదు, గందరగోళంగా మరి ఘోరమైన పరిస్థితి ఈ గ్రామం స్కూల్లో ఉంది. దీన్ని స్పందించి ప్రభుత్వం అధికారులు దృష్టికి తీసుకొచ్చి స్పందించి దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాం. తోటి స్కూల్ చైర్మన్ అయినటువంటి సయ్యద్ మస్తాన్ వలీ ఉన్నారు, ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేను ఎంపీపీ స్కూల్ చైర్మన్గా కొద్ది కాలం నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ నాడు నేడు కింద ఈ భవనాన్ని నిర్మాణించడానికి కొత్తగా మన ప్రభుత్వం ఆమోదించింది. కానీ నాడు నేడు కింద వస్తే మాకు 2 విడతలుగా ఇచ్చారు. ఒక విడత ఫస్ట్ విడత వదిలేశారు, కానీ 2వ విడతగా మనకు వచ్చింది ఈ నాడు నేడు పనులకి. అయిన తర్వాత కూడా కొద్ది కాలంలోనే కొంత అమౌంట్గా మన అకౌంట్లో పడుతూ ఉంటే అది కొద్ది కాలంలోనే కొద్దిగా మనం కట్టుకుంటూ వచ్చాము. మిగతా తర్వాత 2వ తరంలో వచ్చినప్పుడు డబ్బులు రావకపోవడం ఆగిపోయింది. ఇది కొద్దిగా పని చేయడం వల్ల అది ఎటు కాకుండా పిల్లకాయలకి అనుకూలంగా లేకుండా పోయింది. ఇటు పాఠశాలలో వచ్చిస్తే ఇటు విద్యార్థులకు కానీ ఇటు ఉపాధ్యాయులకు కానీ కనీస వేతనము బాత్రూములు కూడా లేకుండా చేసేది. ఇందువల్ల ఏంటంటే ప్రభుత్వం కూడా డబ్బు లేదు, అది లేదు, ఇది లేదని అలా ఆపేస్తుంది. దీనివల్ల పిల్లకాయలకు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బడికి పంపించాలంటే పిల్లకాయలు బాత్ పోసుకోవాలంటే ఎక్కడ పోసుకోవాలనేది అర్థం కావటం లేదు. దీనివల్ల ఏంటంటే వెంటనే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని దీనికి తొందరగా పని అయ్యే మార్గం చూడాలని మరీ కోరుకుంటున్నాం. సచివాలయంలో ఉన్న సచివాలయ సిబ్బంది, తర్వాత గ్రామంలో వైసీపీ నాయకులు వర్క్ చేయకుండానే, వాళ్ళు ఇష్టానుసారంగా వర్క్ చేయకుండానే వర్క్ చేశామని చెప్పేసి 1.5 లక్షలు ఇప్పటికి పంచాయతీ గ్రాంట్ డబ్బులు సైడ్ కాలవాలి కానివ్వండి, ప్రతి ఒక్క దానికి కుంభకోణం అయి డబ్బులు డ్రా చేస్తున్నారు. వర్క్ జరగకుండానే జరిగిందని చెప్పేసి బిల్లులు డ్రా చేసి 1.5 లక్షలు దానికి సంబంధించిన అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు నా దగ్గర ఉన్నాయి. వాటికి సమాచార హక్కు చట్టం కింద నేను మండల ఎండిఓ ఆఫీసర్ గారికి కొన్ని అధికారుల దగ్గర నుంచి రికార్డులు తెచ్చాను. ఆ రికార్డులను తనిఖీ చేసి అధికారులు స్పందించి ఈ స్కూల్కి సంబంధించిన చెట్టు సంఘం స్కూల్లో వర్క్ జరిగిన దానికి సంబంధించిన బిల్లులు రాలేదని ఇప్పటికే డబ్బులు ఆపుతున్నారు. ఈ డబ్బులు టీచర్స్, తర్వాత ఈ మన చైర్మన్స్ వీళ్ళందరూ కుంభకోణమై నాసిరకంగా వర్క్ జరుగుతున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, స్కూల్కు ఆనుకొని ఉన్న మురికి కాలువ ఎలా ఉందో. నిత్యం పిల్లలు ఇటే తిరుగుతుంటారని, వీటి వల్ల డయేరియా, విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని, పంచాయతీ పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని గ్రామ పెద్దలు ఆరోపిస్తున్నారు. రఫీ,
నూరి ఛానల్ కోసం.